నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా తీవ్రమైన, విషాదకరమైన సంఘటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును. జూన్ 12, 2025న అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందిది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదం. నిజమే. ఇది మన దేశ విమానయాన చరిత్రలోనే ఒకటి అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది కదా. అవును. మన దగ్గర ఇప్పుడున్న కొన్ని వార్తా నివేదికలు, అఫీషియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ల ప్రాథమిక దర్యాప్తు రిపోర్టుంది. అవును, అది కీలకం. ఈ ఆధారాలతో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఏమైంది, ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది, ఇవన్నీ కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. మన లక్ష్యం కేవలం ఏం జరిగిందో చెప్పడమే కాదు, దాని వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు కూడా చూడాలి. అవును, అది ముఖ్యం. ఈ ప్రమాదం గురించి వినగానే షాక్ అయ్యే విషయమేంటంటే, ఫ్లైట్ టేకాఫ్ అయిన జస్ట్ 32 సెకండ్లలోనే కూలిపోయింది. అంతే. 32 సెకండ్లంటే ఊహించడం కూడా కష్టం. అంత తక్కువ టైంలో ఏం జరిగి ఉంటుంది? సరే, దీని కొంచెం స్టెప్ బై స్టెప్ చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, ఇదొక మహావిషాదం. విమానంలో ఉన్నవాళ్లే కాకుండా కింద నేలమీద ఉన్నవాళ్లు కూడా పాపం ప్రాణాలు కోల్పోయారు. అవును. ఆ విమానం వివరాలు చూస్తే అది బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. లేటెస్ట్ టెక్నాలజీ విమానం అది. అవునవును, చాలా అడ్వాన్స్డ్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్కి వాడతారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్ VT-ANB. ఆ రోజు ఫ్లైట్ నంబర్ AI1171గా అహ్మదాబాద్ నుండి లండన్ గ్యాట్విక్ వెళ్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ప్యాసింజర్లు కూడా బాగానే ఉండుంటారు. అవును, దాదాపు ఫుల్గానే ఉంది అంటున్నారు. సరే, అసలా రోజు ఏం జరిగింది, ఆ క్రమం చూద్దాం. ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో రన్వే 23 నుంచి లోకల్ టైం ప్రకారం మధ్యాహ్నం 1:39 టేకాఫ్ అయింది. అంతా మామూలుగానే మొదలైనట్టు అనిపించింది. కాని గాల్లోకి లేచిన కొన్ని క్షణాల్లోనే, సరిగ్గా 32 సెకండ్లకే అసలు ఊహించని విధంగా కంట్రోల్ పోయి వేగంగా కిందపడిపోయింది. పాపం. ప్రమాదం జరిగిన చోటు కూడా ఆ విషాదాన్ని ఇంకా పెంచింది. టేకాఫ్ అయిన రన్వేకి జస్ట్ 0.9 నాటికల్ మైల్స్, ఓ 1.5 కిలోమీటరు దూరంలో అంతే. చాలా దగ్గర. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర్లోనే. అవును, అక్కడే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ని బలంగా ఢీకొట్టింది. సాధారణంగా ఎయిర్పోర్ట్ చుట్టూ కొంచెం ఖాళీగా ఉంటుంది, కానీ ఇక్కడొక హాస్టల్ బిల్డింగ్, అది మెడికల్ కాలేజ్ది. జనసాంద్రత ఉన్న ప్రాంతమది. అది చాలా కీలకమైన పాయింట్. నిజమే. ఎయిర్పోర్ట్కి అంత దగ్గర్లో అది స్టూడెంట్స్ ఉండే హాస్టల్ బిల్డింగ్ మీద పడటమంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆ హాస్టల్లో స్టూడెంట్స్, సిబ్బంది ఉండే అవకాశం ఎక్కువ. అవును. విమానం కూలినప్పుడు ఆ పెద్ద ఎక్స్ప్లోజన్, మంటలు, ఆ విమాన శకలాలు ఇవన్నీ కింద ఉన్నవాళ్లక్కూడా చాలా నష్టం కలిగించాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం. రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా చాలా కష్టమైంది. ఇక నష్టాల గురించి మాట్లాడితే ఆ నంబర్లు వింటేనే నిజంగా గుండె ఆగినట్టవుతుంది. విమానంలో మొత్తం 242 మందున్నారు. 242 మంది? అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, పైలట్స్, క్యాబిన్ క్రూ అంతా కలిపి. లండన్ ఫ్లైట్ కదా, వేరే దేశాల వాళ్లు కూడా ఉండుంటారు. అవును, ఉండే ఉంటారు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఘోరంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది అక్కడికక్కడే చనిపోయారు. అయ్యో, ఒక్కరు తప్ప అందరూ? అవును, దాదాపు అందరూ. దానికి తోడు ఆ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ దగ్గర ఇంకో 19 మంది చనిపోయారు. పాపం. నేలమీద ఉన్నవాళ్లు కూడా? అవును, మొత్తం కలిపితే 260 మంది మరణించారు. ఇది మన దేశ విమానయాన చరిత్రలోనే చాలా చాలా పెద్ద విషాదం. నిజంగా. ఇంత ఘోరంలో నమ్మలేని విషయమేంటంటే, విమానం నుంచి ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అవును, ఆశ్చర్యం. రిపోర్ట్స్ ప్రకారం ఆ వ్యక్తి భారతీయ మూలాలున్న బ్రిటిష్ సిటిజన్ అట. అలాగా? విమానమంత దారుణంగా కూలిపోయి మంటల్లో చిక్కుకున్నాక కూడా ఒకరు బ్రతకడమంటే అది నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఖచ్చితంగా. ఆయనకు చాలా గాయాలయ్యాయి, కాని ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో ఆ హాస్టల్ దగ్గర గాయపడ్డవాళ్ల సంఖ్య 67గా చెప్పారు. ఇప్పుడు ఆ బ్రతికి బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి చెప్పే విషయాలు, ఆయన చూసింది దర్యాప్తులో చాలా కీలకమవ్వచ్చు. అవును, ఆయన కోలుకున్నాక? అవును, ఆయన కోలుకున్నాక ఇచ్చే స్టేట్మెంట్, ప్రమాదానికి ముందు కాక్పిట్లో ఏం జరిగింది,
లేదా క్యాబిన్లో ఏమైనా అసాధారణంగా అనిపించిందా ఇలాంటివేమైనా తెలిసే అవకాశం ఉంటుంది. నిజమే. ఆ ఒక్క ప్రాణం నిలవడం కొంత ఊరట. సరే, ఇక ఇన్వెస్టిగేషన్ దగ్గరికొస్తే ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా కొంచెం మిస్టరీగా మారుతోంది విషయం. అవును, ప్రమాదం జరగగానే మన ప్రభుత్వ సంస్థ ఏఏఐబి అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. వాళ్లే కదా మన దేశంలో విమాన ప్రమాదాలన్నీ ఇన్వెస్టిగేట్ చేసేది. వాళ్లే మెయిన్ ఏజెన్సీ. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి అమెరికా ఎన్టీఎస్బి, బోయింగ్ కంపెనీ, ఇంజిన్ తయారు చేసిన జీఈ వీళ్ల ప్రతినిధులు కూడా ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేస్తున్నారు. ఏఏఐబి వాళ్ళు జూలై 8, 2025న ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు, ప్రిలిమినరీ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ప్రమాదానికి తక్షణ కారణం ఏంటి అనే దానిమీద ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మరీ టెక్నికల్గా కాకుండా సింపుల్గా చెప్పాలంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కాక్పిట్లో ఉండే 2 ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అవును, అవి మామూలుగా రన్ పొజిషన్లో ఉండాలి కదా. అవును, ఇంజిన్ నడవాలంటే అవి అనుకోకుండా ఒకేసారి కట్ ఆఫ్ పొజిషన్కు మారాయట. ఓ, 2 ఇంజిన్లవి ఒకేసారి మారాయా? అదేంటి? అదే కదా ఆశ్చర్యం. ఆ స్విచ్ల పని ఏంటంటే ఇంజిన్కి ఫ్యూయల్ సప్లైని కంట్రోల్ చేస్తాయి. రన్లో ఉంటే ఫ్యూయల్ వెళ్తుంది, ఇంజిన్ పనిచేస్తుంది. కట్ ఆఫ్కి పడితే ఫ్యూయల్ ఆగిపోతుంది, ఇంజిన్ ఆగిపోతుంది. అవును, మామూలుగా వీటిని పైలట్లు కావాలని ఆపరేట్ చేస్తారు, ల్యాండింగ్ తర్వాతో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడో ఇంజిన్ ఆపడానికి. కానీ టేకాఫ్ అయిన వెంటనే ఆ కీలకమైన టైంలో 2 ఇంజిన్ల స్విచ్లు కూడా కట్ ఆఫ్కి వెళ్లడం అంటే అది చాలా అసాధారణం, చాలా ప్రమాదకరం. దానివల్లే ఇంజిన్లు ఆగిపోయాయంటారా? అవును, దాదాపు వెంటనే 2 ఇంజిన్లు పవర్ కోల్పోయాయి. విమానం పైకి లేవడానికి కావలసినంత థ్రస్ట్ అంటే శక్తి లేకపోయేసరికి గాల్లో నిలబడలేక కింద పడిపోయింది. ప్రాథమిక నివేదిక ఈ స్విచ్లు మారాయని చెప్పింది సరే, కానీ అసలు ప్రశ్నేంటంటే అవి ఎందుకు మారాయి? సరిగ్గా అదే అసలు పాయింట్. ఇక్కడే మిస్టరీ ఉంది. అంటే ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రాథమిక నివేదిక స్విచ్లు మారడం వల్లే ఇంజిన్ లాగైన్ చెప్పింది, కానీ అవి ఎలా మారాయి, ఎందుకు మారాయి అనే దానిమీద క్లారిటీ ఇవ్వలేదు. అవును, అదే కదా ముఖ్యం. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు అన్నిటినీ చూస్తున్నారు. 1, మెకానికల్ ఫెయిల్యూర్. ఆ స్విచ్ మెకానిజంలో గానీ వైరింగ్లో గానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? 2, సిస్టమ్ మాల్ ఫంక్షన్. అంటే విమానం కంప్యూటర్ సిస్టమ్స్లో ఏదైనా గ్లిచ్ వచ్చిందా? ఈ 787 లాంటి విమానాల్లో చాలా కాంప్లెక్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా. అవును, ఆటోమేషన్ ఎక్కువ. 3, హ్యూమన్ ఎర్రర్. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. పైలట్లు ఏమైనా పొరపాటున ఆ స్విచ్లను తాకారా? టేకాఫ్ టెన్షన్లో జరిగిందా? లేక కాక్పిట్ డిజైన్లోనే ఏమైనా లోపముందా? అంటే స్విచ్లు ఈజీగా తగిలేలా ఉన్నాయా? అది కూడా చూడాలి. 4, కొన్ని వార్తలు అనధికారికంగా వచ్చాయి. ఏదైనా కుట్ర కోణముందా? లేక కావాలని ఎవరైనా చేశారా శాబటాజ్ అని? ప్రభుత్వం కూడా ఆ దిశగా చూస్తోందని వార్తలొచ్చాయి. కానీ ఏఏఐబి రిపోర్ట్లో మాత్రం దీనికి సంబంధించి ఏ ఆధారాలు లేవని చెప్పారు. సో అది ప్రస్తుతానికి ఊహాగానమే. అంటే ఇంకా దర్యాప్తు నడుస్తూనే ఉంది. అవును, అది గుర్తుంచుకోవాలి. ఏఏఐబితో పాటు మన డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్లు కూడా వాళ్ల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. అప్పటిదాకా ఖచ్చితంగా కారణం ఇదే అని చెప్పలేం. ఆ బ్లాక్ బాక్సులు, ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికాయి. వాటిని అనలైజ్ చేస్తే గాని పూర్తి వివరాలు తెలియవు. ప్రమాదం జరిగాక గవర్నమెంట్ మిషనరీ ఎలా స్పందించిందో చూద్దాం. డీజీసీఏ వెంటనే ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది. అది మామూనే. అవును, ప్రొసీజర్ అది. అదే టైంలో ఎమర్జెన్సీ టీమ్సు, ఫైర్ డిపార్ట్మెంటు, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్లు అందరూ వెంటనే స్పాట్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. కానీ ఆ ఏరియా కొంచెం రద్దీగా ఉండటం, బిల్డింగ్ కూలిపోవడం వల్ల ఆ పనులు చాలా కష్టంగా జరిగాయి. నిజమే. ఇక ఎయిర్ ఇండియా విషయానికొస్తే ఇప్పుడు టాటా గ్రూప్ కింద ఉంది కదా. అవును, టాటాల చేతిలో. వాళ్లు కూడా వెంటనే స్పందించారు. చనిపోయిన వాళ్ల కుటుంబాలకి, గాయపడ్డ వాళ్లకి, ఆ బ్రతికిన ఒక్క వ్యక్తికి వెంటనే సహాయంగా మధ్యంతర పరిహారంగా 25 లక్షల రూపాయలు ప్రకటించారు. అంటే సుమారు 21,000 పౌండ్లు. అవును, ఇది టాటా సన్స్ వేరేగా ప్రకటించిన సహాయానికి అదనం. కనీసం కొంత ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం అది. అవును. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ యాక్సిడెంట్ ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ మీద
ముఖ్యంగా వాళ్ల ఇంటర్నేషనల్ సర్వీసుల మీద బాగా ప్రభావం చూపింది. అవును, ఎందుకంటే బోయింగ్ 787 వాళ్ళ మెయిన్ లాంగ్ హాల్ ఫ్లీట్ కదా. ఖచ్చితంగా. ప్రమాదం జరిగాక ఒక ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ ఇండియా వాళ్ల దగ్గరున్న కొన్ని బోయింగ్ 787 ఫ్లైట్స్తో నడిపే ఇంటర్నేషనల్ సర్వీసులను టెంపరరీగా ఆపేశారు. ఓ, సేఫ్టీ కోసం. అవును, దాన్ని సేఫ్టీ పాజ్ అన్నారు. ఎందుకంటే మిగతా 787 విమానాల్లో కూడా ముఖ్యంగా ఫ్యూయల్ కంట్రోల్ సిస్టమ్స్, స్విచ్లు అన్నీ ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేయాలి కదా. ఏదైనా సిస్టమ్ వైడ్ ప్రాబ్లం ఉందేమో చూడాలి. అది కరెక్టే. ప్యాసింజర్లకు కూడా భరోసా ఉంటుంది. 2025 కల్లా అన్నీ నార్మల్గా నడపాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సంఘటన తరువాత తప్పకుండా సేఫ్టీ ప్రోటోకాల్స్, మెయింటెనెన్స్ ప్రొసీజర్స్, పైలట్ ట్రైనింగ్ ఇవన్నీ మళ్లీ ఒకసారి రివ్యూ చేస్తారు. ముఖ్యంగా ఆ కాక్పిట్ డిజైన్, స్విచ్లు ఎక్కడున్నాయి అనే వాటి మీద కూడా ఆలోచనలు రావచ్చు. ఇక ఈ ప్రమాదం జరిగిన 2025 సంవత్సరం మన ఇండియన్ ఏవియేషన్కి ఒక చీకటి సంవత్సరం అనే చెప్పాలి. అవును, చాలా ప్రమాదాలు జరిగాయి ఆ సంవత్సరం. స్టాటిస్టిక్స్ చూస్తే ఆ ఒక్క సంవత్సరంలో ఇండియాలో మొత్తం 8 విమాన ప్రమాదాలు జరిగాయట. చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 8. ఆ 8 ప్రమాదాల్లో మొత్తం 274 మంది చనిపోయారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ 274 మందిలో 260 మంది అంటే దాదాపు 95% కేవలం ఈ ఒక్క అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలోనే చనిపోయారు. అమ్మో! అంటే మిగతా 7 ప్రమాదాల్లో కలిపి కేవలం 14 మందేనా? అవును. దాన్ని బట్టి ఈ యొక్క యాక్సిడెంట్ ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా. సరే, అంటే మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్న విషయాల సారాంశమేంటి? కొన్ని మెయిన్ పాయింట్స్ మళ్లీ గుర్తు చేసుకుందాం. 1. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 1711 బోయింగ్ 787 అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కూలిపోయింది. అవును. 2. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది, కింద నేల మీద 19 మంది, మొత్తం 260 మంది మరణించారు. చాలా పెద్ద సంఖ్య. 3. అద్భుతంగా విమానం నుంచి ఒకే ఒక్కరు బ్రతికి బయటపడ్డారు. అవును, అది విశేషం. 4. ఏఏఐబి ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2 ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అనుకోకుండా కటాఫ్కి మారడం వల్లే ఇంజన్లు ఆగిపోయాయి. అవును, ఆ ప్రాథమిక కండక్టర్లు చాలా కీలకం. అయితే అతి పెద్ద ప్రశ్న, దర్యాప్తులో తేలాల్సిన ముఖ్య విషయమేంటంటే ఆ స్విచ్లు ఎందుకు అలా మారాయి? అదే మిస్టరీ. మెకానికల్ ప్రాబ్లమా, సిస్టమ్ గ్లిచ్చా, హ్యూమన్ ఎర్రర్రా, లేక మనం ఊహించనిది ఇంకేదైనానా? ఇది తేలాలి. ఏఐబి, డీజీసీఏ, ఇంటర్నేషనల్ ఏజెన్సీలో అంతా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ రావాలి. అవును, ఫైనల్ రిపోర్ట్ వస్తేనే పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రమాదం తర్వాత తీసుకున్న సేఫ్టీ పాజ్ లాంటి చర్యలు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సేఫ్టీ సిస్టమ్స్ని ఇంకా ఎంత పటిష్టం చేయాలో సూచిస్తున్నాయి. ఖచ్చితంగా. సరే, మన దగ్గరున్న ఆధారాలు, ప్రాథమిక రిపోర్ట్స్ బట్టి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్ ప్రమాదంపై మన ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఇది నిజంగా మాటల్లో చెప్పలేని విషాదం. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. చనిపోయిన వాళ్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ముగించే ముందు విన్నవాళ్లకి ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం. ఈ ఫ్లైట్ 171 ప్రమాదం, ముఖ్యంగా ఆ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అంత తేలిగ్గా కటాఫ్కి మారాయన్న విషయం చూశాక ఇప్పుడున్న మోడర్న్, హైలీ ఆటోమేటెడ్ విమానాల కాక్పిట్ డిజైన్ గురించి ఇది ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది? మంచి ప్రశ్న. అంటే ఆటోమేషన్ పెరిగే కొద్దీ ఇలా అనుకోకుండా జరిగే తప్పులకు అవకాశం పెరుగుతుందా? ముఖ్యమైన స్విచ్లు పొరపాటున యాక్టివేట్ కాకుండా ఆపేందుకు ఇప్పుడున్న డిజైన్, సేఫ్టీ రూల్స్ సరిపోతాయా? లేక హ్యూమన్ మెషీన్ ఇంటర్ఫేస్ అంటే మనిషికి యంత్రానికి మధ్య ఇంటరాక్షన్ డిజైన్ గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించాలా? దీని గురించి ఆలోచించండి.